హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి నూతన బలము మనము ఏ విధంగా పొందుకుంటామని దేవుని వాక్యం నుంచి గమనించినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో. సో మనము దేవుని కొరకు ఎదురు చూడటం ద్వారా దేవుని యొద్ద నుండి బలం పొందుకోగలము. ఆయనను ప్రేమించటం ద్వారా బలం పొందుకుంటాము. దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం ద్వారా మనము బలం పొందుకుంటాము. ప్రభు చేత అభిషేకం పొందటం ద్వారా దేవుని బలము మనము పొందుకోగలము. ప్రతి పని దేవుని పేరట మనం చేయటం ద్వారా బలం తెచ్చుకుంటాము. మన శ్రమలను దేవునికి అప్పగించటం ద్వారా బలం పొందుకోగలము. ఆయన బలమును ఆశ్రయించటం ద్వారా దేవుని యొద్ద నుండి బలం పొందుకుంటాము. యెహోవా యందు ఆనందించడం ద్వారా కూడా మనము బలం పొందుకుంటాము. మనము కొన్ని పరిస్థితులు చూసినప్పుడు బలహీనమైపోతాము, కానీ దేవుని వైపు చూసినప్పుడు మనకి బలం కలుగుతుంది. మన సమస్యను దేవునికి అప్పగించినప్పుడు మనము బలం పొందుకుంటాము. మన భారాలు ఆయన మీద వేసినప్పుడు ఆయనే మనలను ఆదుకుంటారు. మనం ఈ విధంగా చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ దేవునికి అప్పగిస్తూ ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు దేవుని యొద్ద నుండి బలం పొందుకుంటాము. మనము ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుని యొద్ద నుండి బలం పొందుకుంటాము. సో మనము నూతన బలము ఈ విధంగా పొందుకున్నప్పుడు ధైర్యంగా మనము ప్రతి విషయమును ఎదుర్కోగలము. నూతన బలం పొందిన మనము ఏమి చేయాలని గమనించినట్లయితే, మంచి కార్యములు చేయాలి, యథార్థ మార్గంలో నడవాలి, అలసిపోక పరిగెత్తాలి, సొమ్మసిల్లక నడవాలి. మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉండాలి. గొప్ప కార్యములు మనము చేయాలి. ఈ విధంగా మనం చేసినప్పుడు దేవుని యొద్ద నుండి బలం పొందుకుంటూ ఆయనలో కొనసాగిన వారం అవుతాము. ఈ విధంగా మనం బలం పొందుకొని ఆయన కొరకు మంచి కార్యములు చేసేవారిగా ఉన్నట్లయితే దేవునికి మహిమ తెచ్చిన వారం అవుతాము. ఏ విషయంలోనూ చింతించకుండా ధైర్యంగా ఉంటాము. ఆ విధమైన బలము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.